అందరికీ నమస్కారం. నిన్న హఫీజ్‌పేట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి మెయిన్ కారణం ఈ ట్రాన్స్‌ఫర్ బ్లాస్ట్ అవ్వటం వల్ల. అప్రాక్సిమేట్‌లీగా రాత్రి 10కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరగటానికి మెయిన్ కారణం ఏందంటే, ఈ ట్రాన్స్‌ఫర్ బ్లాస్ట్ అవ్వడం. ఈ ట్రాన్స్‌ఫర్ ఎందుకు బ్లాస్ట్ అయింది? ఓవర్‌లోడ్ అవ్వటం వల్ల. ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్టాల్ చేసే మెయిన్ పర్పస్ హై వోల్టేజ్, లో వోల్టేజ్‌ని ఆ ఫ్లక్చుయేషన్స్ మెయింటైన్ చేయడానికి. సో, దాని మీద లోడ్ ఎక్కువైనప్పుడు దాంట్లో ఫైర్ రావటం గానీ, బర్స్ట్ అవ్వటం గానీ జరుగుతది. ఇది మరి చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది. లేదంటే ఈ ఆటోలో ఉన్న ఆటో మీద పడి దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్ వల్ల జరిగిందో తెలీదు గానీ, మొత్తానికి చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో, దీనికి యాక్చువల్‌గా మెయిన్ రీజన్స్ ఏందో చూద్దాం మనం. సో, ఇదివరకు మనకి డొమెస్టిక్‌లో మనకి హఫీజ్‌పేట్‌లో అందరికీ కరెంట్లు మీటర్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడేందంటే వాళ్ళు ఇది నోటరీ ల్యాండ్ ఉంది కాబట్టి మీరు కమర్షియల్‌లో తీసుకోమంటున్నారు. సో, ఆ కమర్షియల్‌లో తీసుకోవటానికి చాలా రేట్ వేరీ డిఫరెన్స్ ఉండటం వల్ల ఆ కనెక్షన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. అందరికీ అవగాహన కూడా లేదు. అవి ఎట్లా తీసుకోవాలో. ఎందుకంటే ఆ డిపాజిట్ దగ్గర నుంచి అన్నీ దానికి ప్రీమియంగానే ఉంటాయి. సో, రూ. 1.95 రూ. 7 ఇవి జస్ట్ బాల్ పార్క్ నంబర్స్ బేస్డ్ ఆన్ మై రిసర్చ్. యాక్చువల్ నంబర్స్ మే వేరీ. రూ. 4.80ది 990 రూపీస్ అవ్వాల్సింది రూ. 11 అట్లా అబోవ్ 1000 యూనిట్స్ కూడా. ఇది మన మీద బర్డెన్ ఎక్కువ పెరుగుతుంది. సో, మనకెందుకు డొమెస్టిక్ ఇవ్వట్లేదో హఫీజ్‌పేట్‌కి అనేది వన్ రీజన్ నాకు తెలిసింది నోటరీ. అయితే ఇప్పుడు ముద్దా మీదకొస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం ట్రాన్స్‌ఫార్మర్. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఎక్కువగా ఎట్లా వస్తాయంటే మీరు నెక్స్ట్ ఈ స్లైడ్‌లో చూడండి. సింగిల్ ఫేజ్ మీటరు 2000 కిలోవాట్‌కి వాళ్ళు ఇచ్చేది మనకి నార్మల్‌గా. ఇంతకుముందు 1000 కూడా ఇచ్చేవాళ్ళు గానీ, అదొక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్‌తోనే ఉంటది కాబట్టి, వాళ్ళిప్పుడు బై డిఫాల్ట్‌గా డొమెస్టిక్‌లో ఇచ్చినా 2000 ఇస్తారు. 2000 కిలోవాట్ సింగిల్ ఫేజ్‌ది అంటే. 3 ఫేజ్‌ది అయితే 5 కిలోవాట్. సో, 4 5 కిలోవాట్ మీటర్స్ ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకోవాలి. యాస్ పర్ గవర్నమెంట్ రూల్. వాళ్ళ రూల్ ఏందంటే 20 కిలోవాట్ ఉంటే ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకోవాలి. అంటే ఒక 10 ఫ్లాట్‌లున్నాయి. 10 మీటర్లు తీసుకుంటే అతను ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకోవాలి. ఈ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి పబ్లిక్ ఓకే ఉన్నారు. కానీ వాళ్ళు కనెక్షన్స్ ఇవ్వట్లే. బికాస్ ఆ రేట్స్ వల్ల అండ్ డిపాజిట్ అమౌంట్ వల్ల దాని మీద ఆహ్, ఒక టీఎస్‌పీడీసీఎల్ ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి అవగాహన కల్పించట్లేదు. వాళ్ళు సింపుల్‌గా రిజెక్ట్ చేస్తున్నారు. మీకు రావు ఉన్న మీటర్లే వాడుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు వీఆర్ఎస్‌గా మనం ఏం చేద్దామంటే ఇది మనకి ఆపర్చునిటీగా తీసుకొని, ఎందుకంటే సొసైటీకి వర్క్ చేయాలి కాబట్టి, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మనం టీఎస్‌పీడీఎల్‌కి ఎళ్లి మనం లెటర్ ఇద్దాం. ఇట్లా జరుగుతున్నాయి. మరి మాది ఏంటి మా పరిస్థితి అని. మన వీఆర్ఎస్ నుంచి అయితే మనం వెళ్దాం అన్నది నా ప్రపోజల్. అలా గాకుండా ఇంకా బస్తీ వాళ్ళని కూడా అందరిని కలుపుకొని పోదామన్నా కూడా మనకి ప్రజాస్వామ్యబద్ధకంగా మనకి నిరసన తెలిపే రైట్ ఉంటది. సో, ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఎళ్తే వేరుంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సొసైటీ రిప్రజెంట్ చేస్తే వేరే ఉంటుంది. సో, నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను కోర్ కమిటీకి, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వాటెవర్ అందరు కూర్చొని నిర్ణయం తీసుకోండి. దీంట్లో మనం ఏదన్నా రిప్రజెంటేషన్ గవర్నమెంట్‌కి అంటే టీఎస్‌పీఎస్ఎల్‌కి వరకు తీసుకెళ్దాం మనం. ఇది మన ప్రాబ్లమ్. మీ ఇంటి ప్రాబ్లమ్, నా ఇంటి ప్రాబ్లమ్ గాదు. మన కాలనీ ప్రాబ్లమ్. మన హఫీజ్‌పేట్ కాలనీ ప్రాబ్లమ్. సో, ఐ థింక్ దిస్ ఈస్ ఎ రైట్ టైమ్ టు మూవ్ ఆన్. సో, ఒకసారి ఆలోచించండి.